ఇప్పుడు నేనున్నా దీని గురించి చూస్తున్నా కానీ నేను ఒక ఆయుర్వేద వైద్యుడిగా తయారవుదాం అనుకుంటున్నా. మీరు నన్ను ఎలా తయారు చేస్తారు ఆయుర్వేద వైద్యుడిగా? నాకు ఏమి లక్షణాలు ఉండాలి ముందు? నేను ఎక్కడి నుంచి ప్రారంభించాలా? ఏమి నేర్చుకుంటే నేను ఆయుర్వేద వైద్యుడిని అవుతాను? దానికోసం కావాల్సినటువంటి లక్షణాలు ఏంటి? నిజంగా అయ్యే లక్షణాలు నాకు ఉన్నాయా? లేదా నాలాంటి ఎవరైనా వచ్చినప్పుడు వాడికి అలాంటివి ఉన్నాయా అంటే ఏ విధంగా తెలుస్తుంది? ఎందుకంటే అందరూ కూడా అమ్మమ్మ చిట్కాలలాగా, అమ్మ చిట్కాలలాగా ఏవో చెప్పేసేసి ఆయుర్వేదం అని చెప్తున్నారు. కానీ మీరు చేసే వీడియోలన్నీ కూడా వేరేలా ఉంటాయి. అవునండి. ఎవరైనా సరే ఆంజనేయ రాజు గారి లాగా అవ్వాలి మనం కూడా, అలాంటివి నాలెడ్జ్ ఉండాలి మనకంటే. అసలు ఎలాగ అవ్వాలి అంటే, మీరు వైద్య శాస్త్రం చదవలేదని చెప్తుంటారు, చూస్తేనేమో అంత శాస్త్రబద్ధంగా చెప్తుంటారు. అందుకని ఒక కామన్ మెన్ మీ వీడియోలు అన్నీ చూసి ఇన్స్పైర్ పొంది నేను అడుగుతున్న వాళ్ళ తరపున నేను వైద్యుడిని అవ్వాలి, ఆయుర్వేద వైద్యుడిని, ఏం చేయాలి? ఎక్కడ ప్రారంభించాలి? ఎలా చేయాలి? చాలా క్రిటికల్ ప్రశ్న వేశారు మీరు. ఒక ప్రశ్న కాదు, చాలా ప్రశ్నలు ఉన్నాయండి అందులో. ఇక్కడ వైద్యునికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్రేమ అండి. వచ్చిన పేషెంట్ని ప్రేమగా చూడడం, అతని యొక్క పెయిన్ కానీ ఇబ్బందిని కానీ మనం కొంతైనా ఫీల్ అయితే తప్పనిసరిగా మనం అతనికి న్యాయం చేయగలమండి. ఫస్ట్ విషయం అది, మొదటి విషయం. రెండోది ఏంటంటే, ఇది నేర్చుకుందామని తపన ఉంటే సరిపోదండి, హృదయం నుంచి రావాలి అది. నా అనుభవంతో నేను చూసింది చెప్పగలిగేది ఏంటంటే, ఇవాళ అనేక కాలేజీలు ఉన్నాయండి. మన ఆంధ్రాలోనే అతి తక్కువ ఉన్నాయి, అంటే తెలంగాణ ఆంధ్ర కలిపి చాలా తక్కువ కాలేజీలు ఉన్నాయి. ఇంత తక్కువ కాలేజీలు బహుశా ఏ స్టేట్లోని లేవేమో. అంటే దేనికి ఆయుర్వేదానికి సంబంధించండి. మహారాష్ట్ర అన్నిటి కంటే ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఎంబీబీఎస్ కన్నా ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఎవరైతే ప్రకృతి ప్రేమికులు ఉంటారో, ఎవరైతే నేచర్ గురించి తెలుసుకోవాలనుకుంటారో, ఎవరైతే సనాతన ధర్మాన్ని ప్రేమిస్తారో, ఈ ప్రకృతిలోనే ప్రాణం ఉందని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు ఆయుర్వేదం నేర్చుకోగలరండి. అంతే తప్ప ఏదో ఇది నేర్చేసుకుందాం, 10 మందికి ఏదో చేసేద్దాం అని తపన పడినంత మాత్రం రాదండి. ఇక్కడ ప్రారంభం ఏంటని అడిగారు మీరు, అద్భుతమైన ప్రశ్న అండి. ప్రారంభం ఏంటంటే, మనకి ఇంగ్లీష్లో తెలుగు రాని వాళ్ళు అయితే ఫార్మకోపియా అని ఉంటుందండి, ఆయుర్వేదిక్ ఫార్మకోపియా అని. అంటే తెలుగులో సకల వస్తుగుణ దీపిక అంటారు దాన్ని. అన్ని రకాల మొక్కలు, వస్తువులు, అంటే ఇక్కడ ఓన్లీ ప్లాంట్స్ అనే కాదండి, ఇనుము, బంగారం, ఇత్తడి, రాగి, కంచు, వజ్రం, పగడం, ముత్యం, ఇలాగ నవరత్నాలతోటి చేస్తారు, నవ పాషాణాలతోటి చేస్తారు. అలాగే బ్రహ్మపుత్ర పాషాణం అని భయంకరమైన పాషాణాలండి. ఆ గాలి తగిలితేనే నవరంధ్రాల్లోంచి బ్లడ్ వచ్చి చచ్చిపోయేటంత విషమొక్కలు ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్ళి వాటిని తీసుకుని వచ్చి దాన్ని అమృతీకరణ చేసి చావు బతుకుల్లో ఉన్న వాళ్ళకి వైద్యం చేసి ఆ చావు నుంచి కాపాడిన రోజులు కూడా ఉన్నాయి. అంటే ఆ గాలి తగిలితేనే చనిపోయినప్పుడు ఆ మొక్క దగ్గరికి వెళ్ళి ఎలా తేగలిగారు దాన్ని. ఇక్కడ ఈ గురుకృప అనేది కావాలండి. అటు స్పిరిచువల్గా కానీ ఆయుర్వేద పరంగా కానీ ఏదైనా ఒక విద్య మనం నేర్చుకోవాలి అంటే ఆ గురుకృప అనేది పూర్వజన్మ సుకృతం, సాధన, ఈ 3 ఉంటేనే ఈ ఆయుర్వేదం అనేది నేర్చుకోగలరండి. ఇక్కడ ఓన్లీ మొక్కల గురించి తెలుసుకుని అది ఎలా శుద్ధి చేయాలి, అది ఎలా మందు చేయాలి అనేది చాలా మంది చేయగలరు. అలా కాదు. అసలు ఈ మొక్కకి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ప్రకృతి నుంచి వచ్చింది. ఆ ప్రకృతిలో ఉన్న శక్తులు ఏంటి? సూర్యుడు, చంద్రుడు. చంద్రుడు ఏ విధమైన శక్తిని ప్లాంట్స్కి ఇస్తాడు, సూర్యుడు ఏ విధమైన శక్తిని ఈ భూమికి, ప్లాంట్లకి ఇస్తాడు. ఆ విధంగా తెలుసుకుంటా మానవ శరీర నిర్మాణం ఏంటి. అష్టాంగ హృదయం అని ఉంటుందండి, శారజ్ఞధర సంహిత అని అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి. అవి చదువుతూ ఉంటే మనకు అసలు, అంటే మోడర్న్ సైన్స్ చదువుకున్న వాళ్ళు కూడా బహుశా పిచ్చోళ్ళు అయిపోతారేమో నిజంగా దాన్ని చదవగలిగితే. అణువులు కాడించి ఈ అణువుల యొక్క నిర్మితమే ఈ మానవ శరీరం కానీ ఈ ప్రకృతి అని రాసుకుని వస్తా, ఆ అణువు ఎంత చిన్నది ఉంటుంది అనేది ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఒక కిటికీ నుంచి పడి సూర్యకిరణాల దగ్గర ఎగిరే దుమ్ము కణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కణం అంటారండి, అణు. ఆ దుమ్ము కణాలు 2 కలిపితే 1, 3 కలిపితే త్రసరేణు అని, రేణువులు అంటారు. ఆ రేణువుని 32 భాగాలు చేస్తే ఎంత చిన్నది ఉంటుందో అది ఒక అణువు అంటండి. ఎంత చక్కగా చెప్తారంటే, ఇన్ని రేణువులు కలిపితే త్రసరేణువు, ఇన్ని త్రసరేణువులు కలిపితే ఒక అర్ధ ఆవు గింజ, ఇన్ని ఆవు గింజలు కలిస్తే
ఒక బియ్యం గింజ, ఇన్ని బియ్యం గింజలు ఒక గోధుమ గింజ, ఇన్ని గోధుమ గింజలు ఒక గురివింద, ఇన్ని గురివిందలు ఒక టంకణం, ఇలా రకరకాలుగా అన్నమాట. కొలతలండి మానం అంటారు, మాన పరిభాష అంటారండి ఆయుర్వేదంలో. అదే విధంగా మానవ శరీరంలో ఎన్ని జాయింట్లు ఉంటాయి, ఎన్ని రోమాలు ఉంటాయి కూడా అందులో రాశారండి, వెంట్రుకలు. అలాగే ఎన్ని రంధ్రాలు ఉంటాయి. స్త్రీలకైతే వక్షోజాలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఎక్స్ట్రా ఒక రంధ్రం ఉంటుందని, యూట్రస్ కానీ ఇది కానీ గర్భాశయానికి సంబంధించింది. 3 మనిషికి, మగవాడికి ఇన్ని ఉంటాయి, స్త్రీకి ఇన్ని ఉంటాయి. రామకోపాలు అవి చేసే పని, బ్రెయిన్ అది చేసే పని, ఎముకలు, ఆ ఎముకల లోపల ఉన్న మజ్జ, రక్తం, రక్తంలో ఉన్న మళ్ళీ కణాలు, అది ఎర్ర రక్త కణమా తెల్ల రక్త కణమా, ఎంత అద్భుతంగా వాటిల్లో రాశారంటేనండి. అది నేర్చుకుని అప్పుడు ఇందులోకి వస్తే మీరు అన్నట్టుగా ఈ మొక్కల్ని గుర్తించడం అనేది అన్నిటికంటే కష్టమైన పని అండి. ఒకప్పుడు ఆయుర్వేద శాస్త్రంలో, ఒకప్పుడు అంటే 1000, ఒక 400, 300, 1000 సంవత్సరాల క్రితం 1,40,000 మూలికల్ని వాడేవారండి. అంత క్రితం ఇంకా లక్షల మీద వాడారని చెప్తారు హిమాలయ యోగులు వాళ్ళు. 1,05,000 మూలికలు అంటండి, 35,000 పువ్వులు అంట, అన్నీ కలిపి 1,40,000 మూలికల్ని ఆయుర్వేద శాస్త్రంలో వాడారండి. ఇప్పుడు 5,000 మూలికలు చెప్పడం కూడా చాలా కష్టమైపోయింది. అతి కొద్ది మంది 5,000 పైన చెప్పగలరు. 1,05,000 మూలికల్ని వాళ్ళు మూలికలుగా వాడారు అంటే అనేక చోట్ల అనేక మంది చెప్తూ ఉంటారు, ఇది ఇలా వాడుకోండి అన్ని జబ్బులు తగ్గిపోతాయి, ఇది ఇలా వాడుకోండి జీవితంలో రాదు. అలా అవి వాడుకుంటే అన్నీ తగ్గిపోతే ఆ పూర్వకాలం వేల సంవత్సరాల నుంచి ఋషులు వాళ్ళ జ్ఞాన నేత్రంతో కానీ ఆత్మదృష్టితోటి కానీ ఒక మూలికను చూసి దాంట్లో ఉన్న లక్షణాలు ఏంటి, అది ఏ జబ్బుల మీద పనిచేస్తుంది, దాన్ని ఎలా శుద్ధి చేయాలి, ఏ భాగాన్ని ఎలా వాడాలనేది వేలకు వేల పేజీలు, వందల వేల లక్షల పుస్తకాలు రాశారండి. 1-2 వాడితే తగ్గిపోయి పడడం అయితే అంత నాలెడ్జ్ అవసరం లేదు కదండి. ఈ ఆయుర్వేద నాలెడ్జ్ అనేది అనంతం అని నేను అనుకుంటానండి. నేను బహుశా ఒక చిన్న ఆవగింజలో సగం వచ్చేమో నాకు. తెలుసుకోవాలింది విశ్వం అంత ఉంది, తెలుసుకున్నది ఎంత ఒక ఆవగింజ కూడా కాదు. మొదటగా దీంట్లో ప్రవేశించేటప్పుడు ఎన్ని మూలికలను గుర్తించడం మినిమంగా వచ్చి ఉండాలంటారు? అలా లెక్క ఏమి లేదండి. మనం అన్నప్రాసన రోజునే ఆవకాయ ముక్క తినం కదండి, అరగదు. అదేవిధంగా ఇది ప్రారంభం అంటూ జరిగితే, ఇది సనాతన ధర్మంలో ఒక భాగం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీంట్లో ఒక పిచ్చోళ్ళే ప్రవర్తిస్తారు. ఇంకా అంటే ఒక భక్తుడు ఉన్నాడండి, ఆయనకు ఒక దర్శనం జరిగింది, ఆ ఆనందంలో ఆయన ఎంత తన్మయత్వం పొంది పిచ్చోడు అవుతాడు. ఈ ఆయుర్వేదంలో కూడా ఏంటంటే మనకి దొరకదన్న వృక్షం కానీ, ఒక ప్లాంట్ కానీ, ఒక చిన్న మొక్క కానీ దొరికింది అనుకోండి, ఇంకా మా ఆనందం చెప్పతరం కాదండి. ఆ మొక్క దొరికితే ఎన్నో అద్భుతాలు చేసేద్దామని కలలు కంటాం అనమాట. అనుకోకుండా అది దొరికింది అనుకోండి, ఇంకా అప్పుడు ఎంత ఆనందం అంటే చెప్పలేమండి. అలాగా ఆ తపన ఉన్న వాళ్ళకి ఇన్ని మొక్కలు ఉండాలి, ఇంత నాలెడ్జ్ ఉంటేనే కనీసం ఆయుర్వేదంలోకి రావాలని లేదండి. ప్రారంభం అనేది జరగాలి కదా. అవునండి. ప్రారంభం జరిగితే శిష్యర్కం అనేది చేస్తే, పూర్వం ఇది గురు శిష్య పరంపరగానే ఉండేదండి. అప్పట్లో వైద్యాచార్య, వైద్య విద్వాను ఇలాగ ఇచ్చి వాళ్ళు అది అయిన వెంటనే కాశీ వెళ్ళిపోయారు. కాశీ యూనివర్సిటీలో నాడీ వైద్యులు, దూత వైద్యులు, అలాగే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, ఇలాగా దర్పణ శాస్త్రం, దర్శన శాస్త్రం, అంటే మీ మొహం చూడగానే మీలో ఉన్న జబ్బులన్నీ చెప్పేసేవారు. అప్పట్లో రాజు కుటుంబంలో ఉన్న స్త్రీలు బయటికి కనపడేవారు కాదు కాబట్టి 2-3 రకాల అద్దాలు పెట్టి అక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి అలాగ అద్దంలో చూసి ఆవిడ గుణాలు లక్షణాలు అన్ని చూసి మెడిసిన్ ఇచ్చేవారండి. దాన్ని దర్పణ శాస్త్రం అనేవారు. దర్శన శాస్త్రం అంటే మిమ్మల్ని చూడగానే. నాడీ వైద్యం అంటే నాడి పట్టుకుని మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ జబ్బులు వచ్చినాయి, ముందు మీకు చనిపోయే లోపల ఎన్ని జబ్బులు వస్తాయి, మీ జీవనం ఎంత అనేది ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ ఇవన్నీ కలిపి చూసండి చెప్పేసేవారు. అన్ని రకాలుగా వాళ్ళు సాంస్క్రిట్ నేర్చుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇక్కడ సాంస్క్రిట్ నేర్చుకోకపోతే కాశీ విశ్వవిద్యాలయంలో జాయిన్ అయ్యి సాంస్క్రిట్ నేర్చుకునండి. ఎందుకంటే ఈ ఆయుర్వేద గ్రంథాలన్నీ సాంస్క్రిట్లోనే ఉంటాయండి, పద్యాల్లో ఉంటాయి. ఇంకొక రహస్యం ఏంటంటేనండి, ఇందులో రహస్యం అనుకోక్కర్లేదు, ధన్వంతరి నిఘంటువు అని ఉంటుంది. ఆ నిఘంటువులో
మనం దీన్ని మామిడి చెట్టు అంటాం, ఉమ్. కానీ దీనికి ఒక 20 పేర్లు ఉంటాయి. ఉమ్. ఇంకొక మొక్కని ఇప్పుడు ఈశ్వరి ఉంది, ఉమ్. పాము ఏదో ఆ విషం, ఆ వేరు చూస్తే పాము శాంతంగా పడుకుంటుంది లేకపోతే కరవదు అని అంటారు కదా, ఉమ్. దానికి ఒక 20 పేర్లు ఉంటాయండి. ఉమ్. ఒక అరటి మొక్కకు ఒక 20 పేర్లు ఉంటాయి. ఉమ్. ప్రతి మూలికి కూడా 5 నుంచి 10, 20, 30 పేర్లు కూడా ఉంటాయి. ఉమ్. ఈ పేర్లు చదివేటప్పుడు ఎన్నో మూలికలకు ఒకే పేరు ఉంటా ఉంటుంది అక్కడ. ఉమ్. తెలివైన వైద్యుడు ఏం చేస్తాడంటే ఆ సందర్భం ఏంటి, ఉమ్. ఆ మూలికని ఏ లక్షణాలు ఉన్నాయి, అది ఏ వైద్యానికి పనిచేస్తుంది, ఏ జబ్బుని తగ్గిస్తుంది, ఉమ్. ఆ వచ్చిన పేషెంట్ యొక్క జబ్బుని బట్టి ఆ సందర్భాన్ని బట్టి ఉమ్. ఒకే పేరున్నా కానీ అది కాదు ఇది అన్నమాట అని ఇది వాడుకోవాలి. ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తానండి. గొడ్డు ఆగాకర అంటాం మనం. ఆగాకరకాయలన్నీ మనకు వర్షాకాలం అమ్ముతారండి, చిన్నగా ఉంటాయి, ముళ్ళు కింద చాలా రుచిగా ఉంటాయి, చేతి తక్కువ. ఉమ్. అందులో మేలు ఫిమేల్ ఉంటుందండి. ఉమ్. ఆ మేల్ దాన్ని గొడ్డు ఆగాకర అంటారు. ఉమ్. అది పాము విషయం మీద అద్భుతంగా పనిచేస్తుందండి. ఉమ్. అట్ ద సేమ్ టైం సంతానం కలిగించడంలో ఉమ్. ఎవరైతే గుడ్రాలైన స్త్రీ ఉందో ఉమ్. ఆవిడికి ఆ దుంప యొక్క మెడిసిన్ ఇస్తే ఆవిడికి తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. ఉమ్. దాన్ని వంజ కర్కోటకి అంటారు. ఉమ్. ఈ ఈశ్వరి అన్నాను చూసారా, తెల్ల ఈశ్వరి నల్ల ఈశ్వరి అని ఉంటుందండి. ఈ తెల్ల ఈశ్వరి నల్ల ఈశ్వరిని కూడా వంజ కర్కోటకి అని అంటారు. ఉమ్. ఇక్కడ పేరేముందండి, రెండు ఒకటి. రెండోటి. ఎలా నిర్ణయించుకోవాలి, ఒక ఉమ్. స్త్రీ వచ్చింది సంతానం లేని, ఉమ్. అప్పుడు ఆ గొడ్డాకాకర వాడుకోవాలి. ఉమ్. ఒక బీపీ కోసం లేకపోతే విషం ఉందనో శరీరంలో వచ్చాడు, అప్పుడు ఈ ఈశ్వరి, ఉమ్. దీని లక్షణం ఏంటి, విషాన్ని తగ్గిస్తుంది శరీరంలో ఉన్నది, ఉమ్. అప్పుడు దీన్ని వాడుకోవాలి. అలాగా ఈ నాలెడ్జ్ అనేది అనంతం అండి. ఉమ్. మనం బహుశా 500 ఏళ్ళు బతికున్నా కూడా ఎంతో నేర్చుకోలేమేమో అనేది నా భావన.